నిత్య జీవానికి వారసులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎన్ని ప్రయోజనాలు? 5 ప్రయోజనాలు. ఒక ప్రయోజనం పాపక్షమాపణ, రెండవది సమాధానము, మూడవది మరణ భయము నుండి విడుదల, నాలుగవది నీతిమంతులుగా మార్చబడటం, ఐదవది చెప్పండి, ఐదవది నిత్య జీవం. హల్లెలూయా. ఎన్ని ప్రయోజనాలండి? చెప్పాలి, ఎన్ని ప్రయోజనాలు? ఎక్కడే ఉన్నారా? ఎలా చూపిండి అందరూ ఎట్లా అనండి, ఎలా అనండి. బాగా చెబుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా కలిగిన ప్రయోజనాలు 5 ఉన్నాయి. పాప క్షమాపణ, సమాధానము, మూడవది మరణ భయము నుండి విడుదల, నాలుగవది నీతిమంతులుగా మార్చబడటం, ఐదవది నిత్య జీవము. ఎవరి ద్వారా వచ్చింది?